హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా వైట్ సాస్ పాస్తా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ ఏదైనా తినాలనిపించినప్పుడు క్విక్గా చేసుకొని తినేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా యమ్మీ వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసి వాటర్ మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు ఇందులోకి 1 కప్ వరకు పాస్తాను వేసుకోవాలి. ఇలా పాస్తాను వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు పాస్తాని ఉడికించిన తర్వాత స్ట్రైన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి బటర్ వేసుకొని బటర్ మొత్తం కరిగిపోయాక అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు వేసి ఫ్రై చేశాక అందులో చిన్న ఉల్లిపాయ తరుగు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్ సగం వరకు ఫ్రై అయినాక అందులో గ్రీన్ పీస్ అలాగే స్వీట్ కార్న్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు, అంటే 80% వరకు కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఓరిగానో, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకొని అందులో ముందుగా ఉడికించి చల్లార్చిన పాస్తా వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేశాక పాస్తా రెడీ అయిపోతుంది. ఈ ప్యాన్ తీసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు వైట్ సాస్ ప్రిపరేషన్ కోసం వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 బటర్ క్యూబ్స్ వేసి వాటర్ మొత్తం కరిగించుకోవాలి. ఇలా బటర్ మొత్తం కరిగాక ఇందులో 1.5 టేబుల్ స్పూన్ మైదా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా మైదా బటర్ మొత్తం మిక్స్ అయ్యి బటర్ పైకి తేలాక ఒక 250 ml పాలను కొంచెంగా వేస్తూ తిప్పుతూ కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది చిక్కబడేదాకా బాగా తిప్పుతూ ఉండాలి. ఇది కాస్త చిక్కబడ్డాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇందులో ఉప్పు, ఓరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకొని ఇంకొంచెం చిక్కపడే వరకు అలా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇందులో ముందుగా ప్రిపేర్ చేసిన పాస్తాను వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే ఇప్పుడు చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసి వేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ యమ్మీగా ఉండే వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే సింపుల్గా వైట్ సాస్ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.